శాంతి. ఈరోజు మురళీ డేటు 30 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు మీ విన్నపము వినడం జరుగుతుంది. తండ్రి మిమ్మల్ని దుఃఖము నుండి తొలగించి సుఖములోకి తీసుకుని వెళ్తారు. ఇప్పుడిది మీ అందరి వానప్రస్థావస్థ. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న, సదా యోగయుక్తంగా ఉండాలి అని, శ్రీమతంపై నడవాలనే ఆజ్ఞ పిల్లలందరికీ పదే పదే ఎందుకు లభిస్తుంది? సమాధానము, ఎందుకంటే ఇప్పుడు అంతిమ వినాశన దృశ్యము మీకు చాలా సమీపంలో ఉంది. కోట్లాది మంది మనుషులు మరణిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఆ సమయంలో స్థితి ఏకరసముగా ఉండాలి. అప్పుడు అన్ని దృశ్యాలను చూస్తున్నా వేటగానికి వేట మరియు వేటకు మృత్యువు ఈ విధంగా అనుభవం అవ్వాలి. దాని కొరకు యోగయుక్తులుగా అవ్వవలసి ఉంటుంది. శ్రీమతమును అనుసరించే యోగి పిల్లలే ఈ విధముగా ఆనందముగా ఉండగలుగుతారు. మేము ఈ పురాతన శరీరాన్ని వదిలి మా మధురమైన ఇంటికి వెళ్తాము అని వారి బుద్ధిలో ఉంటుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ జరుపుతారు. అనగా వారు ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఆత్మలు భక్తి మార్గంలో భగవంతుణ్ణి చాలా స్మృతి చేశారు. ఆ ఒక్క ప్రియుడికి అందరూ ప్రేయస్సులే. ఆ ప్రియుడైన శివబాబా చిత్రం తయారు చేయబడి ఉంది. కూర్చుని వారిని పూజిస్తారు. వారి నుండి ఏం కోరాలో కూడా వారికి తెలియదు. పూజ అయితే అందరూ చేస్తారు. శంకరాచారి కూడా పూజిస్తాడు. శంకరాచారిని అందరూ చాలా గొప్పవాడు అని భావిస్తారు. భలే అతడు ధర్మస్థాపకుడైనా అతడు కూడా పునర్జన్మలు తీసుకుంటూ తప్పకుండా క్రిందికి దిగవలసిందే. ఇప్పుడు అందరూ తమ చివరి జన్మలోకి వచ్చి చేరుకున్నారు. మీరు చిన్నవారైనా పెద్దవారైనా ఇప్పుడు అందరికీ ఇది వానప్రస్థావస్థ. నేను మిమ్మల్ందరినీ వాపస్ తీసుకుని వెళ్తాను అని బాబా అంటారు. పతిత ప్రపంచంలోనే నన్ను రమ్మని పిలుస్తారు. ఎంత గౌరవం ఉంచుతారు. పతిత ప్రపంచంలోకి, పరాయి రాజ్యంలోకి రమ్మని పిలుస్తారు. తప్పకుండా దుఃఖితులుగా ఉంటారు, అందుకే పిలుస్తారు. దుఃఖహర్త సుఖకర్త అన్న గాయనం ఉన్నందువలన తప్పకుండా చీచీ పురాతన ప్రపంచంలో పురాతన శరీరంలోనే రావలసి వచ్చింది. అది కూడా తమో ప్రధాన శరీరంలోనే రావలసి వచ్చింది. అసలు సతో ప్రధాన ప్రపంచంలో నన్నెవ్వరూ స్మృతి చెయ్యరు అని బాబా అంటున్నారు. డ్రామానుసారముగా నేను అందరినీ సుఖీలుగా తయారు చేస్తాను. సత్యయుగంలో తప్పకుండా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది అని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. ఇతర సత్సంగాలలో అయితే కేవలం శాస్త్రాలను చదువుతూ క్రిందకు దిగుతూ ఊబిలో చిక్కుకొని దుఃఖితులుగా అయిపోతారు. బాబా అంటున్నారు, వాస్తవానికి ఇది దుఃఖధామము, అది సుఖధామము. బాబా ఎంత సహజం చేసి అర్థం చేస్తున్నారో చూడండి. ఎందుకంటే పాపం అబలలకు ఏమీ తెలియదు. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తామా లేక ఎల్లప్పుడూ పునర్జన్మలు తీసుకుంటూ ఇక్కడే ఉంటామా, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడైతే అన్ని ధర్మాల వారు ఉన్నారు. మొట్టమొదట స్వర్గం ఉండేది, అప్పుడు ఒకే ధర్మం ఉండేది. మొత్తం చక్రం అంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కదా అని బాబా అంటున్నారు. ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండజాలవు. వారు కల్పం యొక్క ఆయుష్నే లక్షల సంవత్సరాలు అని చెప్తారు. దీనిని ఘోరాంధకారము అని అంటారు. జ్ఞానము అంటే సంపూర్ణ ప్రకాశము. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ప్రకాశం ఉంది. మీరు మందిరాలు మొదలైన వాటిలోకి వెళ్ళినప్పుడు
మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము, ఈ లక్ష్మీనారాయణులుగా మేము తయారవుతాము అని మీరు వారితో అంటారు. ఈ విషయాలు ఏ ఇతర సత్సంగాలలో ఉండవు. అవన్నీ కూడా భక్తి మార్గం యొక్క విషయాలు. ఇప్పుడు మీకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలు తెలుసు. ఋషులు, మునులు మొదలైన వారు మాకు తెలియదు అని అనేవారు. ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలియదు. అదంతా భక్తి మార్గము. ఈ సమయంలో విశ్వమంతటా భక్తి ఉంది. ఇది పాత ప్రపంచము. లెక్కలేనంతమంది మనుషులు ఉన్నారు. సత్యయుగ నూతన ప్రపంచంలో కేవలం ఒక్క అద్వైత ధర్మమే ఉండేది. ఆ తరువాత ద్వైత ధర్మం ఉంటుంది. అనేక ధర్మాలు ఉన్న కారణముగా చప్పట్లు మ్రోగుతాయి. అనగా ధర్మాలన్నింటిలో పరస్పరం అనేక కలహాలు ఉన్నాయి. డ్రామానుసారంగా వారి యొక్క విధానమే ఆ విధంగా ఉంది అని బాబా అంటున్నారు. ఎవరినైనా వేరు చేస్తే వెంటనే యుద్ధాలు జరిగిపోతాయి. ఆ తర్వాత విభజనలు కూడా జరిగిపోతాయి. మనుషులకు తండ్రిని గురించి తెలియని కారణముగా మనుషులు రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. ఈ సమయంలో అయితే దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. దేవీ దేవతల రాజ్యం కూడా ఉండేది అని తెలిసిన వారు ఒక్కరు కూడా లేరు. కానీ ఇప్పుడైతే మీరు మేమే దేవీ దేవతలుగా అవుతున్నాము అనే విషయాన్ని తెలుసుకున్నారు. శివబాబా ఇప్పుడు మనకు వినమ్రుడైన సేవకుడు. గొప్పవారు ఉత్తరం వ్రాసేటప్పుడు చివర్లో సదా ఒబీడియంట్ సర్వెంట్ అని వ్రాస్తారు. తండ్రి కూడా నేను మీకు వినమ్రుడైన సేవకుణ్ణి అని అంటున్నారు. అలాగే దాదా కూడా నేను కూడా వినమ్రుడైన సేవకుణ్ణి అని అంటారు. నేను మళ్ళీ 5000 సంవత్సరముల తరువాత ప్రతి కల్పము పురుషోత్తమ సంగమ యుగంలో వస్తాను. నేను వచ్చి పిల్లలకు సేవ చేస్తాను. నన్ను దూరదేశ నివాసి అని అంటారు. కానీ దీని అర్థం కొంచెం కూడా తెలియదు. ఇన్ని శాస్త్రాలు మొదలైనవి చదువుతారే కానీ అర్థం తెలియదు. తండ్రి వచ్చి సర్వ వేద శాస్త్రాల యొక్క సారాంశాన్ని పిల్లలకు తెలియచేస్తున్నారు. ఈ సమయంలో ఇది రావణ రాజ్యము అని మీకు తెలుసు. మనుషులు పతితులుగా అవుతూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పిల్లలైన మిమ్మల్ని నరకము నుండి వెలికి తీసి స్వర్గంలోకి తీసుకుని వెళ్తారు. దానిని అల్లా యొక్క పూల తోట అని అంటారు. ఇది ముళ్ళ అడవి, సంగమయుగము పూల తోట. సత్యయుగంలో అయితే మీరు సదా సుఖంగానే ఉంటారు. సదా ఆరోగ్యవంతముగా, సదా సంపన్నముగా అవుతారు. అర్ధకల్పం సుఖము, మళ్ళీ అర్ధకల్పం దుఃఖము. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా అంతమవ్వదు. అందరికన్నా ఉన్నతుడైన తండ్రి వచ్చి అందరినీ శాంతిధామము, సుఖధామంలోనికి తీసుకుని వెళ్తారు. మీరందరూ సుఖధామంలోకి వెళ్ళినప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. అర్ధకల్పం సుఖం ఉంటుంది, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది. అందులోనూ సుఖము ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సుఖ దుఃఖాలు రెండు సగం సగం ఉన్నట్లయితే అందులో ఇక ఆనందం ఏముంటుంది? భక్తి మార్గంలో కూడా మీరు గొప్ప ధనవంతులుగా ఉండేవారు. మేము ఎంత ధనవంతులుగా ఉండేవారము అనేది మీకు ఇప్పుడు గుర్తొస్తుంది. గొప్ప ధనవంతులుగా ఉండిన వారు దివాళా తీస్తే మా వద్ద ఏమేమో ఉండేవి, ఎంతో ధనం ఉండేది అని వారికి గుర్తొస్తూ ఉంటుంది. భారతదేశం షావుకారుగా స్వర్గంగా ఎలా ఉండేదో ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఎంత నిరుపేదగా అయిపోయిందో చూడండి. పేదల పట్లనే దయ కలుగుతుంది. ఇప్పుడు పూర్తి నిరుపేదలుగా అయిపోయారు. అడుక్కుని తింటున్నారు. సంపన్నులుగా ఉన్నవారే ఇప్పుడు పూర్తిగా దివాళా కోరులుగా అయిపోయారు. ఇది కూడా నాటకమే అని బాబా అంటున్నారు. ఇతర ధర్మాలు ఏవైతే వస్తాయో అవన్నీ కేవలం నాటకంలోని అంతర్భాగాలు మాత్రమే.
ఇతర ధర్మాలకు చెందినటువంటి మనుషులు ఎంతగానో వృద్ధి చెందుతూ ఉంటారు. భారతవాసీలు 84 జన్మలు తీసుకుంటారు. ఒక పుత్రుడు ఇతర ధర్మాల వారి జన్మల లెక్కను లెక్కవేసి పంపించాడు. బాబా అంటున్నారు, ఈ విషయాల్లోనికి మరీ లోతుగా వెళ్ళడం వల్ల లాభమేముంది? ఇది కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే అవుతుంది. ఒకవేళ ఆ సమయాన్ని తండ్రి స్మృతిలో గడిపి ఉంటే ఎంత సంపాదన జరుగుతుంది ఆలోచించండి అంటున్నారు బాబా. పూర్తి పురుషార్థం చేసి విశ్వాధిపతులుగా అవ్వడమే మన ముఖ్యమైన పని. మీరే సతో ప్రధానంగా ఉండేవారు, మళ్ళీ మీరే తమో ప్రధానంగా అయిపోయారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరే తిరిగి ఇంటికి వెళ్ళాలి. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు అర్ధకల్పం తండ్రిని స్మృతి చేశారు. ఇప్పుడు తండ్రి వచ్చారు, మీ విన్నపాలు వినడం జరుగుతుంది. తండ్రి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని సుఖధామంలోకి తీసుకుని వెళ్తారు. భారతదేశ ఉత్థానము మరియు పతనము, ఇది కూడా ఒక కథ వంటిది. ఇప్పుడు ఇది పతిత ప్రపంచము. సంబంధాలు కూడా పురాతనమైనవే. ఇప్పుడు మళ్ళీ కొత్త సంబంధాలలోకి వెళ్ళాలి. ఈ సమయంలో నటులందరూ ఉపస్థితులై ఉన్నారు. ఇందులో ఏమాత్రం వ్యత్యాసం అనేది రాజాలదు, అంటే తేడా ఉండజాలదు. ఆత్మ అయితే అవినాశి. ఎన్నో లెక్కలేనన్ని ఆత్మలు ఉంటాయి. ఆత్మలు ఎప్పుడూ కూడా వినాశనం అవ్వవు. ఈ కోట్ల కొలది ఆత్మలు మొదట వాపసు వెళ్ళవలసి ఉంటుంది. అయితే అందరి శరీరాలైతే అంతమైపోతాయి. అందుకే హోలికాను, అంటే మహారాష్ట్రలో హోలీ సందర్భంలో చివరి రోజున జరిపే ముగింపు కార్యక్రమాన్ని కూడా జరుపుతారు. మనమే పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ మనమే పూజారులుగా అయిపోయాము. ఇప్పుడు తిరిగి పూజ్యులుగా అవుతామని మీకు తెలుసు. అయితే సత్యయుగంలో ఈ జ్ఞానం ఏమాత్రం ఉండదు. అలాగే ఈ శాస్త్రాలు మొదలైనవి కూడా ఉండవు, అన్నీ అంతమైపోతాయి. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో, శ్రీమతంపై నడుస్తూ ఉంటారో వారు ఇవన్నీ చూస్తారు. భూకంపాలలో అంతా ఏ విధంగా అంతమవుతుందో చూస్తారు. ఏ విధంగా గ్రామాలే సమూలంగా అంతమవుతాయో వార్తాపత్రికల్లో కూడా వేస్తారు. మొదట బొంబాయి ఇంత పెద్దగా ఉండేది కాదు. సముద్రాన్ని ఎండగట్టారు, మళ్ళీ అది సముద్రముగా అయిపోతుంది. ఈ భవనాలు మొదలైనవి ఏమీ ఉండవు. సత్యయుగంలో తీయని నదీ తీరాల్లో మహళ్ళు ఉంటాయి, ఉప్పు నీటి తీరాలలో ఉండవు. కావున ఇవేమీ ఉండవు. సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది అంటే అన్నీ సమాప్తమైపోతాయి. ఎన్ని ఉపద్రవాలు సంభవిస్తాయి. కోట్లాది మంది మనుషులు మరణిస్తారు. ధాన్యం ఎక్కడి నుండి వస్తుంది? ఆపదలు రానున్నాయని వారు కూడా అర్థం చేసుకుంటారు. మనుషులు మరణించినప్పుడు యోగయుక్తంగా ఎవరైతే ఉంటారో వారు ఆ సమయంలో ఆనందముగా ఉంటారు. వేటగానికి వేట, వేటకు మృత్యువు. అంటే పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటం అని చెప్తారు కదా. వడగళ్ల వాన పడడంతో లెక్కలేనంత మంది మనుషులు మరణిస్తారు. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. వీరందరూ అంతమైపోతారు. వీటినే ప్రాకృతిక వైపరీత్యాలు అని అంటారు. అంతేకాని ఈశ్వరీయ వైపరీత్యాలు అని మాత్రం అనరు. భగవంతునిపైన దోషాన్ని ఎలా మోపగలరు? శంకరుడు కళ్ళు తెరవగానే వినాశనం జరిగింది అని కూడా కాదు. అవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలు. ముసలమును గురించి కూడా శాస్త్రాలలో వ్రాయబడి ఉంది. ఈ మిసైళ్ల ద్వారా ఎలా వినాశనం చేస్తారో మీకు తెలుసు. నిప్పు, గ్యాస్, విషం మొదలైనవన్నీ అందులో వినియోగిస్తారు. చివరిలో అందరూ తక్షణమే మరణించేందుకు, పిల్లలు మొదలైన వారెవరూ దుఃఖితులుగా అవ్వకుండా ఉండేందుకు ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. వాటి ద్వారా
వెంటనే మరణిస్తారు అని బాబా అర్థం చేయించారు. ఇదంతా రచింపబడి ఉన్న డ్రామా. ఆత్మ వినాశనం లేనిది. అది ఎప్పుడు వినాశనం అవ్వదు. అది చిన్నగా పెద్దగా కూడా అవ్వదు. శరీరాలన్నీ ఇక్కడే అంతమైపోతాయి. మిగిలిన ఆత్మలన్నీ మధురమైన ఇంటికి వెళ్ళిపోతాయి. తండ్రి కల్పకల్పము సంగమ యుగంలో వస్తారు. మీరు కూడా ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే ఉన్నతులుగా అవుతారు. నిజానికి శ్రీశ్రీ అని శివబాబాను, శ్రీ అని దేవతలను అంటారు. ఈ రోజుల్లో గమనించినట్లయితే అందరినీ శ్రీశ్రీ అని అంటారు. శ్రీమతి, శ్రీ ఫలానా అని అంటారు. శ్రీమతాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. వికారాల్లోనికి వెళ్ళడం ఏమైనా శ్రీమతమా? ఇదంతా భ్రష్టాచారి ప్రపంచము అని బాబా అంటున్నారు. మీరు నన్ను స్మృతి చేస్తే మలినాలు తొలగిపోతాయి అని ఇప్పుడు మధురాతి మధురమైన బాబా పిల్లలకు చెప్తున్నారు. గృహస్థి వ్యవహారంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానముగా పవిత్రముగా ఉండండి. స్వయానికి ఇప్పుడు విశ్వం యొక్క ఆది మధ్యాంతాల చక్ర జ్ఞానం తెలిసింది. కానీ ఈ అలంకారాలను ఇప్పుడు మీకు ఇచ్చేందుకు వీల్లేదు. ఈరోజు మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావిస్తారు. మళ్ళీ రేపు మాయ దెబ్బతీసింది అనుకోండి, ఈ జ్ఞానమే ఎగిరిపోతుంది. కావున బ్రాహ్మణులైన మీ మాల ఇప్పుడు తయారవ్వజాలదు. ఎందుకంటే మాయ చెంపదెబ్బ వేసి ఎవరినైనా క్రింద పడవేయగలదు కూడా. కావున వారి మాల ఎలా తయారవుతుంది? దశలు మారిపోతూ ఉంటాయి కదా. రుద్రమాలేమో సరిగ్గా ఉంది, విష్ణుమాల కూడా ఉంది. కానీ బ్రాహ్మణుల మాల మాత్రం ఇప్పుడే తయారవ్వజాలదు అని బాబా అంటున్నారు. పిల్లలైన మీకు దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని బాబా ఆదేశాన్ని ఇస్తున్నారు. తండ్రి అయితే నిరాకారుడు, వారికి తమ శరీరం అయితే లేనే లేదు. వీరి వానప్రస్థావస్థలో అది కూడా 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బ్రహ్మతనువులో శివబాబా ప్రవేశం చేశారు. వానప్రస్థావస్థలోనే గురువును ఆశ్రయించడం జరుగుతుంది. నేను సద్గురువునై కానీ గుప్త వేషంలో ఉన్నాను. వారంతా భక్తి మార్గంలోని గురువులు, నేను జ్ఞాన మార్గం యొక్క గురువును. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలు ఉన్నారో చూడండి. బుద్ధి హద్దు నుండి తొలగి అనంతములోకి వెళ్ళిపోయింది. ముక్తిలోకి వెళ్ళి మళ్ళీ జీవన్ముక్తిలోకి వస్తారు. మొట్టమొదట మీరు వస్తారు, ఇతరులు మీ వెనుక వస్తారు. ప్రతి ఒక్కరూ మొదట సుఖాన్ని, ఆ తరువాత దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఇది వరల్డ్ డ్రామా. అందుకే ఓహో ప్రభు మీ లీలా అని అంటారు. మీ బుద్ధి పైనుండి క్రింది వరకు పూర్తిగా చక్రం వలె తిరుగుతూ ఉంటుంది. మీరు మార్గమును చూపించే లైట్ హౌస్ వంటివారు. మీరు తండ్రి పిల్లలు కదా. నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు అని తండ్రి చెప్తున్నారు. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత అని, భారతదేశంలో స్వర్గం ఉండేది అని మీరు ఇలా రైలులో కూడా అర్థం చేయించవచ్చు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరపబడుతుంది. కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. తిథి తారీఖు రెండూ లేవు. ఎందుకంటే వారు గర్భం ద్వారా జన్మ తీసుకోరు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఎందుకంటే మీరు అశరీరులుగానే కదా వచ్చారు. పవిత్రంగా ఉండేవారు మళ్ళీ అశరీరులుగా అయ్యే వెళతారు. నన్నొక్కడినే స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పాపాలన్నీ కూడా సమాప్తమైపోతాయి అని తండ్రి చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, లైట్ హౌస్గా అయి అందరికీ మార్గాన్ని చూపించాలి. బుద్ధిని హద్దు నుండి తొలగించి అనంతములో ఉంచాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి కనుక ఈ వానప్రస్థ అవస్థలో సత్తు ప్రధానముగా తయారయ్యే పురుషార్థం చెయ్యాలి. మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. వరదానము, సంబంధ సంపర్కములోకి వస్తూ వజ్రముగా తయారయ్యి వజ్రాన్ని చూసే మచ్చలేని డైమండ్ భవ. బాబ్దాదా శ్రీమతం ఏమిటి అంటే డైమండ్గా తయారై డైమండ్ని చూడండి. ఎవరైనా ఒక ఆత్మ నల్ల బొగ్గుగా ఉన్నా, పూర్తి తమోగుణం కలిగి ఉన్నా, మీ దృష్టి పడడంతోనే వారి యొక్క నలుపుదనం తగ్గిపోవాలి. అమృత వేళ నుండి రాత్రి వరకు ఎంతమంది మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా కేవలం డైమండ్గా తయారై డైమండ్ని చూస్తూ ఉండండి. ఎలాంటి విఘ్నము లేక స్వభావానికి వశమై డైమండ్ పైన మచ్చ ఏర్పడకూడదు. అనేక ప్రకారాల పరిస్థితులు అనే విఘ్నాలు వచ్చినా వాటి యొక్క ప్రభావం మీ పైన పడనంత శక్తిశాలిగా మీరు తయారు కావాలి. స్లోగన్, మనస్సు మరియు బుద్ధిని మన్మతము నుండి సదా ఖాళీగా ఉంచేవారే ఆజ్ఞాకారులు. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఎలాగైతే అంతరిక్షంలో ప్రయాణించేవారు చాలా ఎత్తులో ఉన్నందువలన ఈ భూమిపై ఏ స్థానం యొక్క చిత్రాన్ని అయినా ఫోటో తీయగలరో, అలా సైలెన్స్ శక్తి ద్వారా అంతర్ముఖత అనే గుహలో కూర్చుని సైలెన్స్ యొక్క లోతైన అనుభూతిని చెయ్యండి. ఈ అనుభూతి మిమ్మల్ని డబల్ లైట్ ఫరిస్తాగా చేసేస్తుంది. అచ్చా, ఓం శాంతి.